తెలుగుదేశం పార్టీ అంతానికి ఆయుధమవుతాడు మన పవన్ కళ్యాణ్ గారు. నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోయే మాటల్ని కేవలం వినడం మాత్రమే కాదు, దయచేసి అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేయండి. అంతేకాకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియో యొక్క లింకుని వాట్సాప్ ద్వారా మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఎస్పెషల్లీ మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటే వాళ్ళకి ఈ వీడియో యొక్క లింకుని తప్పకుండా పంపించండి. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు కూడా తెలియాలి కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో యొక్క లింకుని షేర్ చేయండి. ఇక ఈరోజు మన టాపిక్, తెలుగుదేశం పార్టీ అంతానికి ఆయుధం అవుతాడు మన పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాము కూటమిలో అని చెప్పేసి, 15 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉంటాను అని చెప్పేసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటూ ఉంటారు. ఎందుకు 15 సంవత్సరాలు, ఎందుకు 10 సంవత్సరాలు కాదు, ఎందుకు 20 సంవత్సరాలు కాదు, ఎందుకు 30 సంవత్సరాలు కాదు, ఎందుకు కేవలం 15 సంవత్సరాలు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అంటే, దీని వెనకాల ఉన్నది బీజేపీ. చాలా ముఖ్యమైనటువంటి అంశం, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మళ్ళీ చెప్తున్నా, దీని వెనకాల ఉన్నది బీజేపీ. బీజేపీ ఏం చేయాలనుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలనుకుంటున్నాడు, బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఎలా వాడుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడానికి బీజేపీని ఎలా వాడుకుంటున్నారు అన్నది ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అనేటటువంటి ఒక పార్టీ, ఇది చాలా స్ట్రాంగ్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో చాలా చరిత్ర ఉన్నటువంటి, హిస్టరీ ఉన్నటువంటి పార్టీ, చాలా స్ట్రాంగ్ పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలే ప్రస్తుతం చూసుకుంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఎవరితో పొత్తు పెట్టుకోదు, అది సింగిల్ మ్యాన్ హ్యాండెడ్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికి వినడు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి వయసు, ఇంకా ఆయన వయసు తక్కువనే కాబట్టి ఆ పార్టీకి ఒక మంచి భవిష్యత్తు ఉంది. ఆ పార్టీని బ్రేక్ చేయలేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీని బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 76 ఏళ్ళు, మొన్ననే చూసినాం, ఆయన జన్మదినం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు ఎమోషనల్లీ వీక్. నేను వీక్ అంటే నేను నారా లోకేష్ గారిని వీకు అని అనను, కానీ ఎమోషనల్లీ ఆయన ఎప్పుడు కూడా ఎమోషన్స్ని బట్టి తన నిర్ణయాలు తీసుకుంటుంటాడు. రెడ్ బుక్ అని చెప్పేసి ఏదో వాళ్ళని కొట్టేస్తా, వీళ్ళని జైల్లో వేసేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా అని, అది షార్ట్ టెంపర్డ్ పర్సన్ చేస్తాడు. ఎవరైనా సుదీర్ఘ రాజకీయ జీవితం, సుదీర్ఘ రాజకీయ ప్లానింగ్ ఉన్న నాయకుడు చేయడట్లా. చంద్రబాబు నాయుడు గారు చేయలే, కానీ లోకేష్ గారు చేస్తున్నారు. లోకేష్ గారి మనస్తత్వం ఏంటో బీజేపీకి తెలుసు కాబట్టి ఈ టీడీపీని బ్రేక్ చేయాలి, టీడీపీ ఓటర్లని, ఓటు బ్యాంకుని బ్రేక్ చేయాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఒక పర్మనెంట్గా ఒక పాగా వేయవచ్చు, బీజేపీని పెంచుకోవచ్చు అని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. సరే, ఈ విషయాలు అర్థం చేసుకోవాలంటే బీజేపీ యొక్క రెండు ఏదైతే ఉన్నాయో, రెండు ప్లాన్లని బీజేపీ అమలు చేస్తుంది. ఆ రెండు ప్లాన్స్ ఏంటో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మొదటి ప్లాన్ వచ్చేసి పార్టీని చీల్చడం. పార్టీని చీల్చడం ఉదాహరణకి మనం చూసుకుంటే మనందరికీ తెలుసు, మహారాష్ట్రలో, ఇక్కడ చూడండి, మహారాష్ట్రలో ఏం జరిగింది అంటే, శివసేన పార్టీ ఉండే, ఇది శివసేన. ఈయన ఉద్ధవ్ ఠాక్రే గారు మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా చేసినట్టు ఈ శివసేన పార్టీ నాయకుడు ఈయనని. ఏం చేశారు అంటే, ఈ పార్టీని, ఈ శివసేన అనే పార్టీని రెండు ముక్కలు చేశారు. ఎందుకు, ఎట్లా చేశారు అంటే, ఇదే పార్టీలో ఉన్నటువంటి నెక్స్ట్ అతి ముఖ్యమైనటువంటి నాయకులలో ఒకడైనటువంటి ఈ షిండే గారు, ఈయననే షిండే. షిండే అంటే మీరు వినుంటారు, షిండేలాగా మోసం చేస్తారు, షిండేలాగా వినుకోరు, ఈయననే షిండే. ఈ షిండేని పట్టుకున్నారు. ఈ షిండే గారి మీద మరి ఏదో కేసులు ఉండేనంట, ఏదో తప్పులు చేసినంట, దాన్ని వీక్ పాయింట్గా పట్టుకొని ఆ షిండే గారిని ఏం చేశారు, ఆ పార్టీలో నుంచి మరికొంతమంది నాయకులను బయటకు తీసుకొని వచ్చి, శివసేన నాదే అని చెప్పేసి నువ్వు బయట కోర్టులలో కేసులు అయ్యి అని చెప్పేసి పార్టీ పేరుని లాక్కునే ప్రయత్నం చేశారు. అంటే శివసేనని రెండు ముక్కలుగా చీల్చేసేటటువంటి కార్యక్రమం చేసి ఈ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పక్కకు తప్పించి ఈ షిండే గారిని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ. దాని తర్వాత సరే ముఖ్యమంత్రిని చేసింది, మరి ఈయన బయటకు వచ్చిండు, దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే లేదు, మళ్ళీ ఎన్నికలు జరిగినాయి, ఏం చేశారు, మెల్లగా నీకు సీట్లు తక్కువ వచ్చినాయి, మా బీజేపీకి ఎక్కువ వచ్చినాయి మహారాష్ట్రలో, ఇప్పుడు మా ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పేసి షిండేని పక్కకు తప్పించి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి ఇప్పుడు బీజేపీ తన క్యాండిడేట్ని ముఖ్యమంత్రిగా చేసింది. అంటే వాడుకున్నది బీజేపీ ముందు శివసేనతో పాటు ఉండే బీజేపీ. ఈయన కాదంటే ఈ పార్టీని ముక్కలు చేసింది.
దాని తర్వాత ఈ షిండే అనే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసింది. దాని తర్వాత షిండే నువ్వు పనికిరావు ముఖ్యమంత్రి అని పక్కకు తప్పించేసి తన క్యాండిడేట్ని ముఖ్యమంత్రిగా చేసి ప్రస్తుతము మహారాష్ట్ర మీద రాజ్యం అంటే ముఖ్యమంత్రిగా అక్కడ పవర్లో ఉన్నది బీజేపీ. మహారాష్ట్ర అనేటటువంటి రాష్ట్రంలో పవర్లో ఉంటే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. సరే, ఇది పార్టీలను చీల్చడం, ఇది బీజేపీ యొక్క మొదటి ఏమంటారు ప్లాన్. రెండో ప్లాన్ పార్టీని వీక్ చేసి తనలో కల్పించుకోవడం, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. ఉదాహరణకి ఈయన బీహార్ గురించి మనం చూసుకుంటే ఈయన నితీష్ కుమార్ గారు ఈ నితీష్ కుమార్ గారు బీహార్కి చాలా కాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జేడీయూ అని చెప్పేసి జనతాదళ్ యునైటెడ్ అని చెప్పేసి పార్టీకి నాయకుడు, చాలా కాలం బీహార్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయనకి వారసులు లేరు. జేడీయూ అన్న పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ. బీజేపీ ఎంత ప్రయత్నించినా బీహార్లో పెరగలేకపోతుంది. అందుకే ఏం చేశారు, ఈయనతో జత కట్టారు. ఈయనని 2 సార్లు ముఖ్యమంత్రిని చేశారు, అంటే సపోర్ట్ ఇచ్చింది బీజేపీ కూడా చేశారు. దాని తర్వాత ఏం చేశారు, మెల్లగా ఈయన జేడీయూ పార్టీని మింగేశారు. ఆహా, నీకు వయసు అయిపోయింది అని నీకు రాజ్యసభ ఇస్తామని చెప్పేసి రాజ్యసభకు పంపించేసి ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ అయినటువంటి ఈ సమ్రాట్ చౌదరి అనేటటువంటి వ్యక్తిని బీజేపీ ముఖ్యమంత్రిని చేసింది. మెల్లగా 2 సార్లు ముఖ్యమంత్రిని చేసి జేడీయూ పార్టీని మెల్లగా చేసేసి, అంటే పార్టీని మొత్తానికి కలుపుకోలే ఇంకా, కానీ ఇండైరెక్ట్గా కలుపుకున్నట్టే. ఇప్పుడు జేడీయూ అనే పార్టీ బీహార్లో ఇండైరెక్ట్గా లేనట్టే, పేరుకే ఉంది, అంతేగాని మొత్తం అక్కడ బీజేపీదే నడుస్తున్నది. ఫైనల్గా ఈయనని ముఖ్యమంత్రిగా పక్కకు తప్పించి రాజ్యసభ సీట్ ఇచ్చి తన క్యాండిడేట్ని బీజేపీ ఇక్కడ ముఖ్యమంత్రిని చేసుకున్నది, సమ్రాట్ చౌదరి. ఈ 2 ప్లాన్లు మీకు అర్థమై ఉంటుంది. ఒకటి పార్టీని చీల్చడం, రెండోది పార్టీని తనలో కలుపుకోవడం. ఇక ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఇందాక చెప్పా స్ట్రాంగ్ పార్టీ, దాన్ని కదిలించలేరు, టీడీపీని కదిలించవచ్చు. సరే, ఏం చేద్దాము అంటే టీడీపీని కదిలించాలంటే కొన్ని పాయింట్స్ దొరికినాయి. ఇందాక నేను చెప్పా, ఒకటి చంద్రబాబు నాయుడు గారి వయస్సు, 2 నారా లోకేష్ గారి మనస్తత్వం. ఈ 2 కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళేలా లేవు. అందుకే ఏం చేయాలి, ఈ పార్టీని బ్రేక్ చేయాలి. సరే, ఈ పార్టీని బ్రేక్ చేయాలంటే ఈ పార్టీలోకి పవన్ కళ్యాణ్ పంపిద్దామా? కుదరదు. ఎందుకంటే ఈ పార్టీలో టీడీపీలో నెంబర్ 2 ఉండదు. నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే, నెంబర్ 2 చంద్రబాబు నాయుడు లోకేషే, నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నెక్స్ట్ క్యాండిడేట్ని, ఒక బలమైన క్యాండిడేట్ని పెరగనీయడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆల్రెడీ నేనే వెన్నుపోటు పొడిచినాను మా మామకు, మళ్ళీ ఎవరు నన్ను తీసుకొస్తే వాడు నన్ను వెన్నుపోటు పొడుస్తాడని ఆయనకు తెలుసు. కాబట్టి ఎవరిని పెరగనీయడు. మరి టీడీపీలోకి పంపించకపోతే ఏం చేద్దాం అని ఏం చేశారు అంటే ఈ జనసేన మన ఏమంటారు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి మీద డిపెండ్ అయ్యేలా చేశారు. డిపెండ్ అయ్యేలా చేశారు. ఎట్లా డిపెండ్, 134 స్థానాల్లో గెలిచారు, ఆయన 21 స్థానాలే అని చెప్పేసి మీరు అనొచ్చు. ఆ 135 సారీ ఆ స్థానాలలో ఎలా గెలిచారు అన్నది మనందరికీ తెలుసు. ఈవీఎంలు ఏం పనిచేసినాయి, ఆ పని చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీతో మంచి, బీజేపీనే తీసుకొచ్చింది ఆయన్ని. కాబట్టి ఇక్కడ సరే, అది డిఫరెంట్ స్టోరీ, నేను ఈవీఎం దానికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ఏం జరిగింది, విషయం ఏంటి అంటే, విషయం అర్థం చేసుకోవాలి మీరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ 135, 21, 10 ఇదే కదా మొన్న టీడీపీ, ఇది జనసేన జేఎస్పీ, ఇది బీజేపీ. ఇవి సీట్లు, సారీ 144 కదా, 144 ఇక్కడ 144, మొత్తం కలుపుకుంటే 175. తెలుగుదేశం పార్టీ 144 సీట్లు తీసుకుంది. అంటే గెలిచింది మాత్రం 135, 144 తీసుకుంది. జనసేన 21 తీసుకుంది, బీజేపీ 10 తీసుకుంది. మొత్తం 175 సీట్లు వీళ్ళు సీట్లు పంచుకున్నారు. సరే, గెలిచారు. ఇప్పుడు ఏమైపోద్ది అంటే రాబోయే ఎన్నికల్లో, నిన్న పిఠాపురంలో చూసినాం, జనసేన పార్టీ తనను తాను పెంచుకోవాలనుకుంటుంది. పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే తెలుగుదేశం పార్టీని పక్కకి తప్పించాలి, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి భూమి ఉన్నదంతా 175 గజాలు అనుకోండి, అందులో నీకున్న 21 గజాలని నువ్వు 40 గజాలు చేయాలంటే ఏం చేయాలి, పక్కోడి భూమిని ఆక్రమించుకోవాలి. అదే జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నట్టు వైసీపీ క్యాండిడేట్ 11 మంది కాబట్టి పెద్ద మొత్తంలో ఉన్నది 135 మంది టీడీపీ వాళ్ళే. అయితే వీళ్ళు ఇంకా పెంచాలి అంటే వాళ్ళ భూమిని ఆక్రమించుకోవాలి, లేదా వాళ్ళ సీట్లను ఆక్రమించుకోవాలి, లేదా వాళ్ళ కాన్స్టిట్యున్సీలను ఆక్రమించుకోవాలి. అదే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి మొదలైంది అంటే పిఠాపురం నుంచి మొదలైంది.
పిఠాపురంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న వర్మ గారి జీవితాన్ని నాశనం చేసి ఎక్కడా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి గెలిపించాడు. ఎందుకు గెలిపించాడు? పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను స్ట్రాంగ్గా ఉంటా, నాకు కమ్మ ఓట్లు ఉన్నాయి, కాపు ఓట్లు నాకు దక్కుతాయి అని చెప్పేసి ప్లాన్ చేశాడు. అక్కడ గెలవంగానే ఇప్పుడు ఏమైపోయింది అంటే బీజేపీ తన స్ట్రాటజీ మొదలుపెట్టింది. 21 మంది గెలిచారు, ఇప్పుడు మీరు పెరగండి అని చెప్పేసి ఇప్పుడు స్ట్రాటజీ మొదలుపెట్టింది. ఏం చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యున్సీలో కూడా జనసేన పార్టీ వెళ్ళి వేలు పెట్టడం మొదలుపెట్టింది. అక్కడ కూడా వాళ్ళ క్యాండిడేట్లను పెంచుకోవడము, వాళ్ళ క్యాండిడేట్లతో రాజకీయాలు చేయడము, అక్కడ ఉన్న ప్రజా సమస్యల గురించి మాట్లాడడము, అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల మీద విమర్శలు కూడా కొంతమంది చేస్తున్నారు. ఉదాహరణకి మనం చూసినాం, ఒక చోట ఒక జనసేన నాయకురాలి డ్రైవర్నే ఒక బీజేపీ ఎమ్మెల్యే అంట, ఆయన ఎవరు అంటే అంటున్నారు, దానికి ఇంకా సాక్ష్యాలు లేవు, అదే చంపించాడని తీసుకెళ్ళి ఎక్కడో పడేశాడని చెప్పేసి. అట్లా ఏం చేస్తుంది జనసేన? తనని తాను పెంచుకుంటుంది. టీడీపీ కాన్స్టిట్యున్సీలని తన హద్దుల్లోకి తెచ్చుకోవాలి అని అక్కడ తన క్యాండిడేట్లని అక్కడ ఏం చేస్తున్నారు? ప్రమోట్ చేస్తున్నారు. అందుకు సంబంధించి మొన్న కొన్ని మీటింగ్లు కూడా జరిగినాయి. మీకు గుర్తుంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. మొన్న మీటింగ్లు కూడా జరిగినాయి. మీటింగ్లు జరిగిన తర్వాత అక్కడ కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జనసేన వడవరి అన్నది మారిపోయింది, వాళ్ళ మాట్లాడే తీరు మారిపోయింది. సరే ఓకే, ఇది 144, 21, 10. ఇప్పుడు ఏం జరుగుతుంది 2029లో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? మళ్ళీ 21 సీట్లే తీసుకుంటారా అంటే లేదు, ఇది కళ. పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా ఒకటే మాట అంటాడు. చంద్రబాబు నాయుడు గారు పోయినసారి మీరు 144 అంటే నేను రఫ్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్గా చెప్తలేను, 144 సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు 90 సీట్లు తీసుకోండి, 90 సీట్లు తీసుకోండి అని అంటాడు. నాకు అంటే జనసేనకి 50 సీట్లు ఇవ్వండి అంటాడు. బీజేపీకి ఎంత అంటే 20 సీట్లు ఇవ్వండి అంటాడు. సారీ నాకు 60 సీట్లు ఇవ్వండి అంటాడు. నాకు 60 సీట్లు ఇవ్వండి అంటాడు. మీరు 90 తీసుకొని నాకు 60 ఇవ్వండి, 25 సీట్లు మాత్రము ఎవరికి? బీజేపీకి ఇవ్వండి అంటాడు. పోయినసారి 10 ఇచ్చారు కదా మొన్న, మొత్తం కలుపుకుంటే 175 సీట్లు అవుతాయి. ఇప్పుడు లిమిటేషన్ రావట్లేదు కాబట్టి 175 సీట్లే ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోయినసారి 144 మీరు తీసుకున్నారు, ఇప్పుడు 90 తీసుకోండి, నాకు 21 ఇచ్చారు, 60 ఇవ్వండి, నాకు బీజేపీకి 10 ఇచ్చారు, 25 ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుకుంటాడు. ఎవడు? మన పవన్ కళ్యాణ్ గారు. సరే ఇస్తే ఏం జరుగుతుంది, ఇవ్వకుంటే ఏం జరుగుతుంది? ఇస్తే ఏం జరుగుతుంది ముందుగా చూద్దాం. ఇస్తే ఏం జరుగుతుంది అంటే ఈ 90 మందిలో ఏం చేస్తారు అంటే 40 మందిని గెలిపించుకుంటారు. ఎవరు? మీరు అనొచ్చు ఎవరు గెలిపిస్తారు అంటే ఈవీఎం మహిమ. 90 మందిలో 40 మందిని గెలిపించుకుంటారు ఈ టీడీపీ క్యాండిడేట్లని. జనసేన 60 మందిలో 50 మందిని గెలిపించుకుంటారు. బీజేపీ 25 మందిలో 20 మందిని గెలిపించుకుంటారు. గెలిపించుకుంటే బీజేపీ జనసేన రెండు కలిసి 70 అవుతారు. అప్పుడు టీడీపీ ఏమవుతుంది? 40. మీరు అనొచ్చు మిగతా సీట్లు ఎక్కడికి పోయినాయని. మిగతా సీట్లు ఏవైతే ఉన్నాయో 65 సీట్లు, ఆ 65 సీట్లు వైసీపీ, 65 సీట్లు వైసీపీ. అప్పుడు ఏమంటారు? ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అందుకే నేను ముందు నుంచి అర్థం చేసుకోవాలన్న. ఇవి మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా చేస్తారు. చేసి ఏం చేస్తారు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందల 2029లో కండిషన్ పెడతారు. అయ్యా బీజేపీకి మాకు కలిపి 70 సీట్లు వచ్చినాయి, మీరు ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ని చేయాలి, ఎందుకంటే మీకు కేవలం 40 సీట్లు మాత్రమే గెలిచారు మీరు, అందుకే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయండి. మీరు అంటే మీ కొడుకు డిప్యూటీ సీఎంగా ఉంటాడు, మీరైతే రిటైర్ అయిపోతారు, మీరు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి మళ్ళీ డిప్యూటీ సీఎంగా చేయలేరు, కాబట్టి మీరు రిటైర్ అయ్యి మీ కొడుకుని డిప్యూటీ సీఎం చేయండి, మీరు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, ఇప్పుడు మీ కొడుకుని చేయండి అని పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేసి 70 సీట్లు ఉన్నాయి కాబట్టి ఆయన కొడుకుని అంటే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అప్పటికి రిటైర్ అయిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమో 65 సీట్లు వస్తాయి. ఇది ఈవీఎం ద్వారా జరిగే ట్యాంపరింగ్. ఇది 2029లో జరుగుతున్నటువంటి ప్లానింగ్. సరే ఒప్పుకుంటే ఇది, ఒప్పుకోకపోతే ఏంటి? ఒప్పుకోకపోతే ఏమవుతుంది అంటే సేమ్ నేను చెప్పిన కదా, ఈ మొత్తం జనసేన బీజేపీ టీడీపీ కూటమి తెగిపోయి జనసేన బీజేపీ ఒకవైపు ఉంటారు, తెలుగుదేశం పార్టీ మరొక వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక వైపు. ఓట్లు చీరుతాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈ 40 సీట్లు కూడా రావు. ఇక్కడ వచ్చినాయి కదా ఈ 40 సీట్లు,
ఈ 40 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి రావు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అప్పుడు కూడా జనసేన బీజేపీకి ఎక్కువ సీట్లు గెలిపించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదే 65 నుంచి 75 మధ్యలో ఉంచి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేస్తారు. చేసి బీజేపీ నాయకుడు ఎవరినో పట్టుకొని డిప్యూటీ సీఎంని చేస్తారు. అంటే ఎటుపోయినా కూడా 2029లో ఏం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారి అనకూడదు మనం, తప్పది, ఆయన పెద్ద మనిషి కాదు, తెలుగుదేశం పార్టీ అంతం అన్నది ఇక్కడ మొత్తం మనకి క్లియర్గా కనిపిస్తున్నది. ఎంత జాగ్రత్తగా ఎలాగ ప్లాన్ చేశారు చూడండి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది వాళ్ళ చేతిలో ఉన్నది. మొన్న కేతిరెడ్డి గారు, ధర్మవరం కేతిరెడ్డి గారు ఆయన కూడా చెప్పాడు, అవును మళ్ళీ జరగవచ్చు, అవకాశం ఉంది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంది అన్నాడు ఆయన. నేనే ఆయన ఇంటర్వ్యూ చేశాను. మళ్ళీ ఈవీఎంల ద్వారా వీళ్ళు నడపపోయే గేమ్ ఇది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే జనసేన బీజేపీ అనేది అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఎలాగో బీహార్లో జేడీయూ అన్నది పేరుకే పార్టీ ఉందో అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జనసేన అన్న పేరుకే పార్టీ ఉంటుంది. దాని తర్వాత మెల్లగా ఇక్కడ జేడీయూని ఇక్కడ జనసేనని రెండింటి కూడా బీజేపీ తనలో కలిపేసుకుంటుంది. ఎందుకు అంటే నితీష్ కుమార్ వీక్ పాయింట్స్ ఏంటో బీజేపీ దగ్గర ఉన్నాయి, పవన్ కళ్యాణ్ వీక్ పాయింట్స్ ఏంటో బీజేపీ దగ్గర ఉన్నాయి. ఇది జరగబోయేటటువంటి గేమ్. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ముందే చెప్పా, ఇది అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను నమ్ముతున్నా. తప్పకుండా వీడియో కింద ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని లైక్ చేసి ఈ వీడియో యొక్క లింక్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలకు పంపించండి, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా పంపించండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.